భక్తుడు, మేము శాంతివాదులము, శాంతిని నెలకొల్పవలనని మా అభిలాష. మహర్షి, శాంతి ఎప్పుడూ ఉంది, దానికి అడ్డులన్నీ తొలగించు. ఇది ఆత్మశాంతి. ఆలోచనలే ఆటంకాలు, అవి వదిలిన నాడు నీవు అపార జ్ఞానము అంటే ఆత్మవు. అచట పూర్ణత, శాంతి వెలసి ఉంటాయి. సరే నాన్న. ఆ అమ్మ, స్వామి మేము శాంతివాదులము. ఈ శాంతి పేరిట అనేక వందల సంఘాలు ఉన్నాయి. అందుకని మంత్రాల్లో కూడా చెప్పబడింది, ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి తాపత్రయ శాంతులు, తాపత్రయములు ఉన్నాయి కదా. ఆధ్యాత్మిక తాపం, అధిభూతం, అది దైవికం అనే మూడు విషయాలకని శాంతి. శాంతి మనం చాలాసార్లు అనుకున్నాం, శాంతి తుల్యం తపో నాస్తి, న సంతోషాత్ పరం సుఖం, న తృష్ణాయ పరో వ్యాధి, నచ ధర్మోదయాపరః. శాంతి, శాంతి అనగా మనం చెప్పుకున్నాం, శాంతి అనగా అంతరింద్రియమైనటువంటి మనసు ఏనన్నా శమించుట. శమం అంటే అదే, శ ప్లస్ అంతం శాంతం. తమాషాగా చెప్పాలంటే శమము అంతమైపోవడమే. రైట్. అంటే అంతమవడం అంటే మనసు లేకుండా పోవడమే. ఓకేనా? రైట్. శాంతి నెలకొల్పవలనని మా అభిలాష. మహర్షి ఏమన్నాడు? అమ్మా, శాంతిని నువ్వు నెలకొల్పడం లేదమ్మా, శాంతి ఎప్పుడూ ఉంది. శాంతిని మనం సృష్టించాల్సిన అవసరం లేదు, శాంతిని మనం పుట్టించాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి అశాంతిని తొలగిస్తే ఉండేది శాంతే. ఈ విషయం మర్చిపోయాం మనం. ఆకాశాన్ని నువ్వు సృష్టించపలేదయ్యా, ఉన్నది ఆకాశమే. ఆకాశం కనబడకుండా ఉన్నటువంటి దుమ్ము, ధూళి, మేఘాలు, వీటిని తొలగిస్తే చాలు. కాబట్టి శాంతికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తే ఉండేది పరమాత్మే. మనం ఇంకేం సాధన చేయబడలేదండి. అందుకని వాళ్ళు వేదాంతంలో ఇంగ్లీష్లో చెప్తారు, డూయింగ్ బీయింగ్. నువ్వు డూయింగ్ అవసరం లేదు, బీయింగ్. బీయింగ్ అంటే ఉండుట, డూయింగ్ అంటే చేయుట. డూయింగ్ వద్దు బాబు, బీయింగ్. నువ్వు చూడు. ఏనన్నా చేసేది లేదు వేదాంతంలో, చూడడమే. చూడటం అంటే ఎరుక, నువ్వు గమనించడమే. చాలా గొప్ప జ్ఞానం అండి ఇది. అయితే కర్మ చేసేటువంటి వాళ్ళు, కర్మిష్ఠులు ఏం చెప్తారంటే చేయడమే. అక్కడ చేయడమే ఉంటుంది. ఒక యజ్ఞం చేశారండి, ఎన్ని చుట్లు తిరగాలి, ఆచమనం ఎన్నిసార్లు చేయాలి, తమలపాకులు ఎటు తిప్పి పెట్టాలి, అరటి పండ్లు ఏ మూలకు తిప్పాలి, ఇదే సరిపోతుంది. 2-3 గంటలు అదే జరిపింది కర్మ. వేదాంతంలో చేయడం లేదు, ఉండడమే. అర్థమైందన్నా? ఇక నీవేదో కొత్తగా ఇక్కడ కనుగొనబడవలసింది లేదు. నాకేదో కనబడింది, కుండలిని చక్రం పైకి లేసింది, ఏనన్నా ఇవన్నీ ఏమి లేవయ్యా, వంట నీ భ్రమ. నువ్వేం చేయాలంటే శాంతం ఆల్రెడీ ఉంది నీలో. అయితే ఆ శాంతము నాలో లేదే అనుకుంటున్నటువంటి భావాలు నింపేస్తున్నాయి, దాన్ని తొలగించాలు. నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు కొత్తగా భగవంతుని సృష్టించబడలేదు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు భగవంతుణ్ణి
నాకు కనబడవయ్యా, నాకు కనబడవయ్యా, నాకు కనబడవయ్యా, రావయ్యా రా. మన పాటలన్నీ ఎట్లే ఉన్నాయి. ఎక్కడికి రావాలి ఆయన? ఎక్కడికి రావాలి? మన పాటలన్నీ పాండురంగా రారా 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 అంటే ఇప్పుడు ఇక్కడ లేడా? భ్రమలో ఉన్నాం, తప్పది. అంటే పాండురంగుడు అక్కడెక్కడో ఉండి ఇక్కడికి రావాలి అంటే ఆయన కూడా రాజుల పాలెం ఎల్లయ్య పుల్లయ్యతో సమానం. ఆయన వైకుంఠంలోనో కైలాసంలోనే ఉండి మనం పిలిస్తేనే వస్తున్నాడు అంటే ఆయన ఇంతకు ముందు ఇక్కడ లేడు. అంటే ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, తప్పు. అక్కడ ఇక్కడ ఎక్కడ తాను ఉన్నాడు అని చెబుతున్నాయి వేదాలు. ఇక్కడ కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకెందుకు కనబడలేదు? అది ప్రశ్న. ఇక్కడ కూడా ఉంటే మనకెందుకు కనబడలేదు? ప్రశ్న అది. ఎందుకు కనబడలేదు? ఆయనను చూడనీయకుండా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మాయ, అజ్ఞానం, అహంకారం. దాన్ని తొలగిస్తే నీకే కనబడతాడు. ఎలా కనబడతాడు? శంకు చక్రం లేదంటే పాములు చుట్టుకొని శివుడుగా కనిపిస్తాడా? అది కళ. చూడండి, భగవంతుడు ఎప్పుడు కానీ మనకు కనబడే దేనిలో అంటే కళలోనూ ధ్యానంలోనే, జాగృతిలో కనబడ్డు. ఇప్పుడు నాకు ఎవరు కనబడతారంటే మీరు కనబడతారు. ఇప్పుడు ఎవరు దేవుళ్ళు అంటే మీరే. అర్థమైందనా? కాబట్టి కనబడే వాళ్ళంతా కూడా దైవమే. అది వేదాంతం. అర్థమైందన్నా? కాబట్టి శాంతము భగవంతుడైనండి, ప్రేమనండి నీలోనే ఉన్నదయా. ఆ ఉన్న దాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. కారణం మనలో ఉన్న అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగిస్తే ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు. డూయింగ్ లేదు, బీయింగ్. డూయింగ్ అంటే చేయుట, బీయింగ్ అంటే ఉండుట. ఉండుటైన ఆయన ఉండేది, ఇంకేమీ లేదు. ఏంటది? శాంతం నీలోనే ఉంది. నీవే దేవుడవు. అహం. అందుకని పరమాత్మ అది చెప్పు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితాః. సులభంగా ఉంది. నీలోనే ఉన్నది కాదు, నీవయ్యే ఉన్నాడు. అయితే స్వామి, నేను ఫలానా ఫలానా ఎల్లైన పుల్లైన కదా, నేను దేవుణ్ణా? ఇది అజ్ఞానం. నీవు మనిషి అనుకోవడము, పాపి అనుకోవడం, నాకు చేతగాని వాడు అనుకోవడం, నాకు దేవుని చూసే శక్తి లేదనుకోవడం అజ్ఞానం. మరి ఏంటి స్వామి? నీవే దేవుడు. ఒప్పుకుంటారమ్మా? నీవే దేవుడు. మరి నేను అలా నాకు లేదా భావన, అజ్ఞానం. నీ అజ్ఞానం వలన ఇలా అనిపిస్తా ఉందే, కానీ వాస్తవానికి నీవు దైవ స్వరూపానివే. ఆ ప్రయత్నం మనం చేయలేదు. మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మదమోహ మత్సరములు, అరిషడ్వర్గములు, అజ్ఞానము ఇవన్నీ కమ్మేసి మనలోనే వెలుగుతున్న పరమాత్మ యొక్క వెలుగు కనబడనీయకుండా అడ్డుపడింది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు పిలిచి పిలిచి ఎక్కడున్నాడు ఆయన? వైకుంఠంలో ఉన్నాడా, కైలాసంలో ఉన్నాడని ఎదుక్కొని అక్కడికి పరిగెత్తవలసి ఉందా? ఇక్కడే మనకున్న అడ్డంకులు తొలగవలసి ఉందా? తొలగిస్తే నువ్విక్కడే చూడొచ్చు. మనం ఆ పని చెయ్యం. నాకు భగవంతుని చూడాలంటే కేదార్నాథ్. కేదార్నాథ్లో ఉండేది దేవుడు కాదు నాయన, ఆడ కూడా కొండలు గుహలు అంతే. అందుకని వాళ్ళు కాశీకి పోయేది జూట, నీ కంటిలో ఉండేదే బాట. సత్యం. నువ్వు కాశీకి పోయినా నీ అహంకారం అక్కడ ఉంది. నీ కనబడ్డ అక్కడ ఏం కనబడ్డ? నువ్వేదన్నా చూసి నేను అక్కడ శివుని చూసినానంటావు. చూడం. కాశీకి పోబలేదయా, ఇక్కడే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆ చూడు. అర్థమైంది నాయన? ఇది వేదాంతం. అలా భగవాన్ నీకు అమ్మా ఆత్మశాంతి, నీలోని ఉన్నటువంటి ఆ శాంతి ఆలోచనలే ఆటంకాలు. బాగా చూడండి, బాగా వినండి, నేను చెప్పేది బాగా వినండి అమ్మా. వెనకాల మాట్లాడుకోబాకమ్మా. ఆత్మ, శాంతి, ప్రేమ, దేవుడు
ఎన్ని పేర్లన్నా పెట్టండి ఆయనకే. హృదయం గుర్తుపెట్టుకు, బాగా ఆలోచించండి. హృదయంలో ఉన్నాడు. హృదయం, ఈ హృదయములో ఉన్నటువంటి ఆయనను, శాంతిని చూడనీయకుండా, కనుగొననీయకుండా అడ్డుపడుతుండేది ఏమిటి? ఆలోచనలు. మనం కళ్ళు మూసుకుంటే ఈ ఆలోచనలు మధ్యలో వచ్చేస్తున్నాయి. అర్థమైందండి? ఈ ఆలోచన పరంపర ఎప్పుడైతే వచ్చేసిందో లోపల ఉన్న దాన్ని చూడనీయకుండా, సింపుల్ అమ్మా. సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి. సూర్యుడిని కనబడలేకుండా మధ్యలో ఏమొచ్చాయి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేడా? మరి నీ కనబడుతున్నాడా? మరి ఏంటి? కనబడకుండా ఉన్నాడని ఎలా చెప్తావు? ఉన్నాడు అని నీకు అనుభవం. అలా నేనున్నాను అనే అనుభవం వేరే వాళ్ళు చెప్పాలనా? నేనున్నాను అనుభవం. ఈ నేనున్నాను అనే అనుభవమే దేవుడు. ఈ నేనున్నానులో మనం ఉన్నాం. ఉన్నట్టుండి ఆ నేనున్నాను అనే దానిలో నుంచి మళ్ళీ కిందకి దిగేసి మా ఇంటి ఆయన ఎక్కడికి పోయినాడో ఈరోజు ఫినిష్ స్టెప్ దారింది. ఆలోచనలో పడిపోయాం. ఈ ఆలోచనలు ఉన్నంత వరకు నేనున్నాను స్ఫురణ అనుభవానికి రాదు. నేనున్నాను స్ఫురణలో ఉంటే ఆలోచనలు లేవు. ఇంతే. ఇప్పుడు ఈ నేనున్నాను అనేదే పరమాత్మ, అదే దేవుడు, అదే శాంతి. ఇక శాంతి మోక్షం ఇంకెక్కడో కనబడేది లేదు. ఆయన ఎదురుగా వచ్చిన ఆయన కళ్ళు తెరువు నేను అనేది లేదు. ఇంకా ఆయన వేరే రూపం ధరించి వచ్చేది లేదమ్మా. ఎందుకంటే ఆయనకు రూపమే లేదు. భగవంతుడికి రూపం లేదు. అన్ని రూపాలు ఆయనవే. రైట్? కాబట్టి అవి వదిలిన నాడు నీవు అపార జ్ఞానం అంటే ఆత్మవు, అచట పూర్ణత, శాంతి వెలిసి ఉంటాయి. ఫినిష్. ఇంకెంతకు మించి వేదాంతం ఏముందమ్మా? నీ ఆలోచనలు, ఆటంకాలు, అజ్ఞానము తీసివేస్తే నీవే దేవుడవు. దేవుడు అనంటే మళ్ళీ నువ్వేను వేషాలు వేసుకుంటావని కాదు. వేషాలు వేస్తున్నావు అంటే నువ్వు దేవుడు కాదు, మనిషివే. దైవ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆనందంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, ప్రేమ, దయ. ప్రతి ఆలోచనకు తబ్బిబ్బావు. ఎవరు ఏది మనం దూషించినా పొగిడినా రియాక్ట్ కామ్. ఉన్నదానితో సంతృప్తి చెందుతాం. సకల చరాచర సృష్టిని నా వాళ్ళుగా భావిస్తాం. అనవసరంగా జంతువులకు హాని చేయం. ప్రేమతో ఉంటాం, ప్రేమతో మాట్లాడతాం. ఇదే దైవత్వం, ఇదే మోక్షం. ఇంకా మోక్షం అనేది వేరేది లేదమ్మా. మోక్షం అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంక వేరే లోకానికి పోతా ఉన్నావు లేవయ్యి. మోక్షం అనగా ఏదో ముక్తి అవ్వడం అంటే ఇంకేమో కాదండి. ఇదే ఆనందంగా ఉండడమే మోక్షం. అదే సచ్చిత్ ఆనందం. ఈ ఆనందాన్ని వదిలి మనం ఇంకెక్కడో ఏముంది అనుకుంటున్నాం. ఏమీ లేదు. కాబట్టి మనం స్వతహాగా ఇక్కడ ఉన్నటువంటి శాంతి, ప్రేమ, దైవాన్ని చూడాలంటే వాటికి మనకు ఆటంకాలుగా ఏమున్నాయో మనకు మనమే చూసుకొనవలెను. నీ మనసును నువ్వు పరిశీలన చేయవలెను. ఏమన్నా అర్థమైంది? నీ ఆటంకాలు నేను చెప్పలేదు. ఇంకొక గురువు వచ్చి అమ్మా నువ్వు 1,00,000 రూపాయలు నాకు ఇక్కడ ఒక ఫీజు కట్టావంటే నీకు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని జపించు, నీ భారం అంతా నాదే. ఒకవేళ నువ్వు జపించకపోతే నేనే జపిస్తాను, ఇంకొక 1,00,000 ఎక్స్ట్రా ఇచ్చినావని. కుదరదు. డబ్బులతో ముడిపడిన ఏ గురు శిష్య సంబంధమైన అబద్ధం. అందుకని ఆశ్రమాలన్నీ కూడా పీఠాధిపతులంతా కూడా కూలిపోయారు, పీటలు పగిలిపోయాయి. మనం చూస్తున్నాం చుట్టుపక్కల పీఠాలన్నీ పగిలిపోయినాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని శాంతి నీలోనే ఉందని చూసుకోనండి. రైట్.